కోలాన్ క్యాన్సర్ ఆర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ఇందాక చెప్పినట్లుగా పెద్ద ప్రేగు చివరి భాగం ఇందులో మోషన్ ఉంటుంది. సో మనకి మోషన్ వెళ్ళడంలో వచ్చేటువంటి డిఫికల్టీస్, ఇబ్బందులు, చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటాం అన్నమాట. ఈ బౌల్ హ్యాబిట్స్ అంటే ఏంటి? మనం మల విసర్జన చేసే విధానంలో ఏదన్నా మార్పులు రావడం, ఎక్కువసార్లు డయేరియా అవ్వడం, కానీ డయేరియా అవుతూ ఉండి మళ్ళీ కాన్స్టిపేషన్ మలబద్ధకం రావడం, కానీ అలాగే మోషన్లో రక్తం పడడం, కానీ ఆ రక్తం పడడం అనేది తగ్గకుండా కంటిన్యూస్గా అవుతూ ఉంటే, కానీ అలాగే మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అయ్యో ఇంకా ఖాళీ అవ్వలేదే మళ్ళీ వెళ్ళాలి, టెనిస్మస్ అంటాం అనమాట దీన్ని. సో ఇటువంటి ఫీలింగ్ ఉండడం, అలాగే ఎనీమియా పెద్ద వయసు వ్యక్తుల్లో, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సడన్గా రక్తహీనత ఉంది, ఎనీమియా ఉంది, ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది కోలాన్ క్యాన్సర్ అన్నమాట. సో తెలియకుండా రక్తస్రావం జరగడం లోపల, సో ఎనీమియా, జనరలైజ్డ్ వీక్నెస్, లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ క్యాన్సర్ అవ్వకపోవచ్చు కూడా. క్యాన్సర్ లక్షణాల కింద మనం ఇది పరిగణిస్తాం, కానీ ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉంటుంది అని మనకి ఎక్కడా లేదండి. సో ఈ లక్షణాలు ఉంటే గనక, ఎక్కువ కాలం ఉంటే గనక మనం ఖచ్చితంగా మీ జనరల్ ఫిజిషియన్ దగ్గరకు కానీ, లేదంటే తెలిసిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకు కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించుకోవడం చాలా మంచిది.